వెల్కమ్ టు G3 మీడియా. హైదరాబాద్ రవీంద్ర భారతిలో భారతీయ శాస్త్రీయ సంగీత సంప్రదాయాన్ని యువతరానికి పరిచయం చేసే లక్ష్యంతో నొట్టు స్వరాలు గ్రాండ్ రిసైటల్ 2026 కార్యక్రమం ఘనంగా జరిగింది. సద్గుణ స్కూల్ ఆఫ్ మ్యూజిక్ వ్యవస్థాపకురాలు నీలిమ అలుగోలు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సంగీత వేడుకల్లో నగరానికి చెందిన 150 మంది యువ ప్రతిభావంతులు పాల్గొన్నారు. శ్రీ ముత్తుస్వామి దీక్షాతార్ నొట్టు స్వరాల ఆధారంగా విద్యార్థులు సంగీత ప్రదర్శనలు ఇస్తూ ప్రేక్షకులను అలరించారు. నొట్టు స్వరంలో పీతవర్ణం అంటున్నారు, బంగారపు రంగుట. ఎందుకంటే అప్పుడప్పుడు ఆడవాళ్ళకి ప్రేమ వచ్చినప్పుడు మా ఆయన బంగారం అంటుంటారు కదా, అలాగే పరమశివుడికి పార్వతి అమ్మవారు పెట్టిన పేరు పీతవర్ణం. అక్కడ బంగారు వర్ణం కలిగిన వాడని పెట్టారు. అందుకని దీక్షితారు వారు కూడా ఇక్కడ పీతవర్ణుడు అన్నారు. ఇప్పుడు సకల స్వర గిన్నుత చక్కగా ఆ సుందరేశ్వర సాక్షి అంటే సుందరేశ్వరుడు ఆ పరమశివుడి చేత చూడబడిన దానా ఓ చల్లని తల్లి శాంభవి. శాంభవి అంటే శంభుడు అంటే పరమశివుడు. నేను నీలిమ అలుగోలు అండి. సద్గుణ మ్యూజిక్ స్కూల్ తరఫున మనం ఈరోజు 8 మ్యూజిక్ స్కూల్స్తో కలిసి 150 చిల్డ్రన్ గ్యాదరింగ్తో శ్రీ ముత్తుస్వామి దీక్షితార్ నొట్టు స్వరమ్స్ని రిసైట్ చేయడం జరుగుతుంది. ఇది హైదరాబాద్లో ఈవెన్ ఫస్ట్ ఆఫ్ అ కైండ్ అందరూ కలిపి స్వరాలు పాడడం. ద మెయిన్ ఇంటెన్షన్ ఆఫ్ దిస్ ఈవెంట్ ఈజ్ కర్ణాటిక్ మ్యూజిక్ అనేది ఇప్పటి తరానికి ఎప్పటికన్నా చాలా అవసరం. ఎందుకు అంటే దీంతో సంగీతమే కాకుండా సాహిత్యం, దాని నుంచి వి విల్ హ్యావ్ అ కల్చరల్ ఐడెంటిటీ, రూట్స్ అనేవి ఎస్టాబ్లిష్ అవుతాయి. అంటే ఇది మన ఉనికి అనేది తెలుస్తుంది అనమాట. సో పిల్లలందరూ ఇదేదో హాబీ లాగా లేదంటే ఒక ప్రొఫెషన్ లాగా కాదు, ప్రతి ఒక్కరూ కూడా ఒక డాక్టర్ అయినా, ఒక ఇంజనీర్ అయినా, ఒక పొలిటీషియన్ అయినా సరే, ఎవరైనా ఒక టీచర్ అయినా సరే ఈ నొట్టు స్వరాలు చాలా ఈజీ ఎంట్రీ పాయింట్ అనమాట. అంటే కర్ణాటిక్ మ్యూజిక్ అందరూ నేర్చుకోవడానికి ఫస్ట్ అందరూ అది కష్టంగా ఉంటుంది అని అనుకుంటారు. అలా కాకుండా ప్రతి ఒక్కరికి కూడా ఒక మంచి ఈజీ డోర్వే. సో ఇది ప్రీ స్కూల్స్లో ఇంట్రడ్యూస్ చేయమని చెప్పి మనం ఏసీపీ సార్ని, వెంకటాచారి గారిని, అసిస్టెంట్ కలెక్టర్ గారిని అప్రోచ్ అయ్యాము. సో అది ఆ ఉద్దేశంతో మనం ఇక్కడ 150+ చిల్డ్రన్ గ్యాదరింగ్తో మనం చేస్తున్నాము. హోప్ఫుల్లీ ఈ నొట్టు స్వరాలని ప్రీ స్కూల్ సిలబస్లో కనుక చేయగలిగితే అందరి పిల్లలకి ఇది రీచ్ అవుతుంది. ఐఎమ్ హోపింగ్ దిస్ విల్ రీచ్ టు ఎవ్రీ చిల్డ్రన్. ఇది ఒక కల్చరల్ ఐడెంటిటీ అనేది ఎస్టాబ్లిష్ చేస్తుంది అందరి పిల్లలకి కూడా. థ్యాంక్ యూ.